నమస్కారం. మీరు చూస్తున్నది ముందడుగు 9 న్యూస్. విశాఖపట్నం డాబా గార్డెన్స్లోని వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం ప్రెస్ క్లబ్లో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకబ్రత బాగ్చి హాజరై ప్రతి ఒక్కరూ సేవాభావాన్ని అలవర్చుకుని ఇతరులకు సహాయం చేయాలని సూచించారు. ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకుని చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, కనకమహాలక్ష్మీ దేవస్థానం చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు, సినీ నటుడు ప్రసన్నకుమార్, కల్నల్ భద్రయ్య, గంట్ల శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. రక్షాబంధన్ సోదరభావానికి ప్రతీక అని ప్రముఖులు పేర్కొన్నారు. త్వరలో మిస్ పోలీస్ పేరుతో సినిమా నిర్మించనున్నట్లు సినీ నటుడు ప్రసన్నకుమార్ తెలిపారు. అనంతరం బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు జర్నలిస్టులకు రక్ష కట్టి మిఠాయిలు అందించారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయం ఈ ఆధ్యాత్మిక పండుగ యొక్క రహస్యాన్ని మీకు నేను తెలియజేస్తాను. భారతదేశం అనేది 365 రోజులకి 366 పండుగలు ఉన్నాయి అనడంలో ఏమాత్రం సంశయం లేదు. అందులో ఈ రక్షాబంధన పర్వదినం అనేది యావత్ భారతదేశంలో జరుపుకునేటువంటి ఒక జాతీయ పర్వదినం అని చెప్పాలి. విశేషించి రక్షాబంధనం అనే దాంట్లోనే దాని అర్థం అంతా ఇమిడే ఉంది. రక్షణ కోసం కట్టుకునే తాడు. బంధనం అంటే సంస్కృతంలో బంధనం అంటారు, తెలుగులో తాడు. అంటే ఒక నూలు పోగు కానివ్వండి. ప్రారంభంలో ఈ భారతదేశంలో ఈ ఆచారం ఎలా వచ్చిందంటే, పూర్వకాలం శ్రావణ శుద్ధ పౌర్ణమి నాడు బ్రాహ్మణులు ఇళ్లకి వెళ్లి ఆ ఇంటి కుటుంబ సభ్యులందరికీ కూడా కొన్ని నూలు పోగుల్ని ఆ సభ్యులకు ఇచ్చేసి వాడు దక్షిణ తాంబూలాలు స్వీకరించి వెళ్ళిపోతూ ఉండేవారు. తర్వాత కాలం మారుతున్న కొద్ది కూడా కర్మలు కూడా మారుతూ ఉంటాయి, మీ అందరికీ తెలిసిన విషయమే. అది రాజస్థాన్ లో ఉన్నటువంటి రాజపుత్ర స్త్రీలు వాళ్ళ పురుషులు వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళ రాజ్యంలో ఎవరైనా సరే యుద్ధానికి వెళ్తుంటే తండ్రి కావచ్చు, అన్నగారు కావచ్చు, తమ్ముడు కావచ్చు, లేదా ఇంకే సంబంధంలో ఉన్నా సరే పుత్రుడు కావచ్చు, పతి కావచ్చు, ఏ సంబంధంలో ఉన్న మగవాళ్ళని పురుషుల్ని వాడు యుద్ధరంగానికి పంపించే ముందు వాడు ఈ రక్షాబంధన కట్టే ముందు బొటన వేలు చీరి ఆ రక్త తిలకం దిద్ది, వీర తిలకం దిద్ది మరి ఏం చెప్పేవారంటే, నువ్వు ఏ రాజ్యాకాంక్ష ఉండొచ్చు, నువ్వు ఏ రాజ్యాన్ని కొల్లగొట్టి డబ్బు తీసుకురండి, రాజ్యం తీసుకురండి, కానీ ఆ రాజ్య లక్ష్మి అనేటువంటి ఆ రాణులను స్త్రీలను మాత్రం మీరు కుదృష్టితో చూసి చెరపట్టి తీసుకురాకండి మరి చెప్పి పంపించేవారు. ఎందుకంటే స్త్రీ ద్వారానే ఒక మహాభారత యుద్ధం జరిగింది, స్త్రీ ద్వారానే ఒక రామరావణ యుద్ధం జరిగిందని మన పురాణ శాస్త్రాల్లో చూస్తూ వస్తున్నాం. అంటే స్త్రీ పట్ల ఉండేటువంటి ఆ దృష్టిని మీరు పవిత్ర దృష్టి ఏర్పరచుకుని వెళితే మీరు ఈ విజయాన్ని పొందుతారనే దృష్టిలో వాళ్ళు కట్టి పంపిస్తూ ఉండేవారు. ఆ తర్వాత కాలక్రమాన నెమ్మదిగా ఇంటిలో ఏక సహోదరులు అనేటువంటి ఒక గర్భం నుంచి జన్మ తీసుకున్న సోదరులు కట్టుకోవడం మొదలుపెట్టారు. అది కూడా ఇంటిలో ఉన్నటువంటి సోదరి అన్నగారికి కావచ్చు, తమ్ముడికి కావచ్చు, లేదా వెళ్ళి ఆ రాఖీ బంధనం అనేది కట్టడం జరుగుతుంది. కానీ నార్త్ ఇండియా ఆచారం ఇది రక్షాబంధనం అనేది. రాఖీ అంటే 16 కళ్ళతో సంపూర్ణమైనటువంటి పౌర్ణమి నాటి చంద్రుడు అర్థం. అయితే ఈ పండుగ ఈ రక్షాబంధనం అనే దాంట్లో ఈ ఆచారం ఇందులో కూడా అర్థం వెలువడం లేదు. ఎందుకంటే నార్త్ ఇండియాలో వివాహం చేసుకున్న తర్వాత ఆ ఆడపిల్లని ఎక్కువగా వారి ఇంటికి పంపించరు, అలాగే వాళ్ళు వీళ్ళింటికి రారు, అక్కడ నీళ్లు కూడా తాగరు. అటువంటి కష్టమైన ఆచారం అక్కడ ఒక పద్ధతి ఉంది. కాబట్టి అన్నగారికి లేదా తమ్ముడికి పుట్టింట్లో ఉండేటువంటి వారికి ఈమె మెట్టింట్లో ఉంటుంది, అత్తవారి ఇంట్లో, వాళ్ళకి ఆ పురుషుడికి లేదా అన్న తమ్ముడికి వచ్చేటువంటి కష్టాలను ఏ విధంగా తీర్చిదిద్దగలుగుతుంది, ఏ విధంగా రక్షణ ఇవ్వగలుగుతుంది, ఒక స్త్రీ ఒక పురుషుడికి ఎటువంటి రక్షణ ఇవ్వగలుగుతుంది అన్న దాంట్లో కూడా ఆ రక్షాబంధన రాఖీ కట్టడం, వాళ్ళ అన్నగారి నుంచి తమ్ముడి నుంచి బహుమతి మనం తీసుకోవడం అనేది సర్వసామాన్యమైన ఆచారంగా మారింది. కానీ దీని యొక్క అంతరార్థాన్ని ఇప్పుడు పరమేశ్వరుడే ఈ రక్షాబంధన కంకణాన్ని ధరించే ముందు ఈ ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలియజేస్తున్నారండి. వాస్తవానికి ఆత్మలన్నీ కూడా సీతలే, ఆత్మలన్నీ పార్వతులే. ఆత్మ అంటేనే శరీరంలో ప్రాణశక్తి, దాన్ని ఓంకారం అంటారు. ప్రాణశక్తులు అన్నిటికీ కూడా ప్రాణేశ్వరుడు పరమాత్ముడు, అతడు కూడా ప్రణవస్వరూపుడే. ప్రాణేశ్వరుడైనటువంటి ప్రాణనాథుడైన పరమేశ్వరుడు ఈ ఆత్మలన్నింటినీ ఈ కలియుగంలో ఉన్నటువంటి కరికల్మషాలు, మహావికారాలు ఏవైతే ఉన్నాయో, పంచ మహావికారాలు, వీటి నుంచి విడిపించడం కోసం
ఆయన రక్షణలోకి రమ్మని తన యొక్క బంధనాన్ని ఆత్మలందరికీ కడుతున్నారు. ఈ రక్షాబంధన కట్టుకోవడంలో గల అర్థం ఏంటంటే పవిత్రత, వృత్తి దృష్టి పవిత్ర జీవితాన్ని గడుపుతూ పవిత్రంగా ఉంటేనే మనం మంచి కర్మలు చేయగలుగుతాం, శుభకర్మలు చేయగలుగుతామని ఈ రక్షాబంధన కట్టడం జరుగుతుంది. ఒక డాక్టర్ పేషెంట్ ని తన శరణాగతిలో తీసుకుని బాగు చేస్తాడు. ఒక స్త్రీని పాణిగ్రహణం చేసి ఒక భర్త పురుషుడు ఆమెను అన్ని విధాలా భద్రతగా చూసుకుంటాడు. అదేవిధంగా ఒక టీచరు విద్యార్థిని తన శరణాగతిలో పెట్టుకుని ఆ విద్యార్థిని తనకంటే గొప్పవాడు చేస్తాడు. అదేవిధంగా పరమేశ్వరుడు ఈ కలియుగంలో ఉన్నటువంటి కలికల్మషాలు మనం అన్ని చూస్తున్నాం. ఎక్కడ పడితే అక్కడ ఆధ్యాత్మిక ప్రబోధనలు ఉన్నాయి. మరి మోరల్ వాల్యూస్ తో కూడినటువంటి ఎంతో మంది కొటేషన్స్ ఈ రోజు మన చిన్నప్పుడు మేము ఎక్కడ తెలియలేదు. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ మధ్య దండం పెట్టి భగవంతుడికి చెప్తూ ఉంటాం.